అధికారుల అలసత్వం, పాలకుల నిర్లక్ష్యం, అభివృద్ధికి నోచుకొని మద్దూరు మండలం వంగపల్లి విలేజ్ గ్రామం. ఈ గ్రామంలో ఎటు చూసినా డ్రైనేజీ కాలువలు లేవు. అసలు ఊరు పూర్తిగా వర్షాకాలం అయితే ఊరు దాటి ఎటు పోయే పరిస్థితి ఉండదు. చాలా విపరీతమైన ఆటంకాలు. అసలు ఎటు చూసినా కాలువలు, ఎటు పోకుండా చాలా విపరీతమైన అవస్థలు పడుతుంటారు ఈ గ్రామ జనులు. అసలు ఊరు దాటి వెళ్ళాలంటే, ఊరు దాటి వెళ్ళి సరుకులు తెచ్చుకోవాలంటే కూడా చాలా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంది. దీనిపై ఇక్కడ గ్రామస్తులు ఏ విధంగా స్పందిస్తున్నారో అడిగి తెలుసుకుందాం మనం. ఓకే, చెప్పండి. మా ఊరుకు 4 వైపు నుంచి రోడ్లు ఉన్నాయి, అంటే మట్టి రోడ్లు ఉన్నాయి. అన్నిటికీ కాలువలు ఉన్నాయి అన్నమాట. ఆ కాలువలు ఎక్కడ కూడా కంప్లీట్ చేయలేదు. తార్ రోడ్, బీటీ రోడ్ మాత్రం మాకు రేపటి నుంచి ఒకటే ఉన్నది. అక్కడ కూడా ఒకటి జాలగాలువ అని ఉన్నది. ఆ కాలువ దాటలేని పరిస్థితి వర్షాలు వచ్చేస్తే. మాది శ్రీలంక లాగా వర్షాలు పడితే ఏ పక్క ఊరికి వెళ్ళడానికి అవకాశాలు లేవు. అది కాకుండా మిగతా రోడ్డు కూడా మట్టి రోడ్డు ఉండి, గుంతలు ఉండి, వర్షాకాలంలో అందరు మోటార్ సైకిల్ వాహనదారులు అందరూ జారిపడడం జరుగుతుంది. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏ ప్రయాణానికైనా ఇబ్బందికరంగా జరుగుతుంది ఇక్కడ ప్రయాణం. అందుకని మాకు బీటీ రోడ్డు కూడా వేయాలని డిమాండ్ చేస్తున్నామండి. అదే కాకుండా ఈ లద్నూరు రిజర్వాయర్ వచ్చేసేసి దాదాపు 10-12 సంవత్సరాలు అవుతుంది. మిగతా దగ్గర కాలువలు వచ్చినాయి కానీ మా ఊరికి మాత్రం ఇంతవరకు కాలువలు కూడా తవ్వలేదు. భూసేకరణ కూడా పూర్తిగా జరగలేదు. పోతే మాకు నీళ్లు కూడా ఇప్పటి వరకల్లా నీళ్లు వచ్చే అవకాశాలు లేవు. వేరే వాళ్ళకి కాలువలు తవ్వినా కూడా వాళ్ళకి నీళ్లు లేవు. ఆ రిజర్వాయర్ని అట్లే పెట్టేసేసారు. దాన్ని తిరిగి ప్రారంభించేసి కాలువలు నవ్విచ్చేసేసి మాకు భూగర్భ జలాలు పెరిగేటట్టుగా అక్కడి నుంచి నీటి వసతి కల్పిస్తే మాకు రైతులకు ఎంతో మేలు. వంగపల్లి మద్దూరు మండలం తర్వాత గత 70 మాకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. వంగపల్లికి స్వతంత్రం వచ్చి అంటే సపరేట్ గ్రామ పంచాయతీ వచ్చి దాదాపు 35 సంవత్సరాలు అయింది. 35 సంవత్సరాల నుండి కూడా 6-7 సర్పంచులు వచ్చారు. ఎవరు కూడా ఈ విధంగా పట్టించుకోలేదు. ఎవరు కూడా దీనికి ఈ విధంగా జనాన్ని సమీకరించి ఇంతవరకు వాళ్ళ నిర్లక్ష్యంతో గ్రామం వెనుకబడిపోయింది. ఇప్పటికైనా గ్రామస్తులందరూ ఏకమై ఒక తాటి మీదకి వచ్చి కాలువల గురించి మాట్లాడాలి, కాలువల గురించి ప్రయత్నం చేయాలి, ఓట్ల గురించి ప్రయత్నం చేయాలి. ప్రస్తుతం ఇప్పుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు ఒక 6 కోట్ల వర్క్ తీసుకొచ్చాడు. తర్వాత వంగపల్లి నుంచి వెళ్ళి అమ్మపురం వరకు కూడా 2.5 కోట్ల వర్క్ కంప్లీట్, అది కూడా శాంక్షన్ చేయబోతుండు. తర్వాత ఇంకొక 2 రోడ్లు ఉన్నాయి, ఒల్లంపట్ల దున్ను, తర్వాత ఒల్లంపట్ల టు వంగపల్లి,
తర్వాత ఉప్పురంగండ టు వంగపల్లి ఈ రెండు ఒకటి కంప్లీట్ చేసుకోవాలి 1 సంవత్సరం. ఇంకోటి డ్రైనేజ్ విషయంలో చాలా పరేషాన్ ఉన్నది. డ్రైనేజ్ కావాలి. తర్వాత కాలువలు అయితే మాకైతే అత్యవసరంగా కాలువ. గ్రామం, నేను మాజీ సర్పంచ్ మాట్లాడుతున్నా. మా గ్రామంలో ఎలాంటి డ్రైనేజీ వ్యవస్థ లేదు. మాకు 4 కిలోమీటర్ల దూరంలో లగ్నూరు రిజర్వేర్ ఉంది. రిజర్వేర్ నుంచి కూడా కాలువలు లేవు. భూసేకరణ కూడా పూర్తిగా చేయలేదు. భూసేకరణ చేసి రిజర్వేర్ను పూర్తిగా కంప్లీట్ చేసి కాలువలు అవి గ్రామాలకు నీరు ఇచ్చే విధానంగా ఉంటే రైతులకు ఎంతో మేలు చేసినట్లయితే ఇప్పుడు బావుల మీదనే ఆధారపడి వ్యవసాయం చేస్తే ఎప్పుడో సెప్టెంబర్ 1 రోజు వర్షాలు పడి చెరువులు నిండి అప్పటి నుంచి ఇప్పుడు వారు వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటిపోయి నీరు లేక రైతులు అవస్థ పడుతున్నారు. కొద్దిమంది వ్యవసాయం చేస్తున్నారు, చాలా మంది వ్యవసాయం బంద్ పెట్టినారు. బీడు భూములుగా ఉన్నాయి. అట్లాంటి బీడు భూములకు రిజర్వేర్ నుంచి నీళ్ళు ఇవ్వాలని, అలాగనే మా ఊరు మండలానికే ఒక ఎడమచేయి పక్క ఉన్నటువంటి మా గ్రామానికి ఏ దిక్కు కూడా ఒక రోడ్డు లేదు. ఒకే ఒక రోడ్డు మా సర్పంచ్ పీరియడ్ ఊళ్ళో ఒక రోడ్డు వేయడం జరిగింది. అది రేపటి నుండి వంగపల్లి వరకు. అమ్మపల్లి వరకు పోయిందిగా మా శివారు, ఎందుకంటే జిల్లా వేరైంది. జిల్లా వేరే అక్కడి వరకు మాది కంప్లీట్ కాలేదు. మధ్యాహ్నం రోడ్ ఆగిపోయింది. మా గ్రామానికి రోడ్లు, నీరు, కెనాల్స్, డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా లేదు. వర్షం పడ్డా ఇళ్ళల్లో ఏదైనా పనులు చేసుకున్నా కూడా నీళ్ళని రోడ్డు మీదకి వస్తున్నాయి. కాబట్టి డ్రైనేజీ వ్యవస్థను మా ఊళ్ళో మెరుగుపరిచి డ్రైనేజీ ఇవ్వాలి. రోడ్లు అన్ని బీటీ రోడ్లు వేయాలి. లగ్నూరు వంగపల్లి ఒకటి అది చేస్తాను. పొల్లంపట్ల వంగపల్లి మాకు ఆమ్లెట్ ఉన్నది. ఆమ్లెట్కు రోడ్లు లేదు. ఆమ్లెట్ వాళ్ళు విలేజ్కి రావాలన్నా ప్రతి పనికి వాళ్ళు రేషన్ తీసుకోవాలన్నా కూడా ఊళ్ళకి రావాలి. కాబట్టి వాళ్ళకి ఎలాంటి వ్యవస్థ లేదు. వర్షం పడ్డ వాళ్ళకి రావడానికి నానా అవసరం పడుతుంది. అలాగనే మాకు ఒల్లంపట్ల వంగపల్లి అది ఇప్పుడు అమ్మాపూర్ కూడా ఇన్కంప్లీట్ ఉన్నటువంటి రోడ్లు కంప్లీట్ చేసి మాకు ఈ రోడ్డు వ్యవస్థ నడిపిస్తూ మా గ్రామ ప్రజలకు మేలు చేయాలని చెప్పి మేము గ్రామ ప్రజల తరఫున మాది వంగపల్లి గ్రామం. స్వాతంత్రానికి 75 సంవత్సరాలైనా మా ఊరికి అసలు తార్ రోడ్ అనేది తెలియదు. ఒక 4 సంవత్సరాల కింద రేపటి వరకే జరిగింది. ఇప్పుడు పల్లంపట్ల పోవాలన్నా, ఉప్పరంగడ పోవాలన్నా, ఏ ఊరికి అమ్మపురం పోవాలన్నా చుట్టూ 3 పక్కలలో ఒక్క రోడ్ లేదు. ఈ రోడ్లను తప్పనిసరి బాగు చేసి మాకు కెనాల్స్ 2009లోనే లగ్నూరు డ్యామ్ తయారైంది. కెనాల్స్ తీస్తామని కొంతమందికి డబ్బులు పడ్డాయి, ఇంకా కొంతమందికి డబ్బులు వేయలేదు. అవి ఎక్కడేసిన గొంగడ అక్కడనే చెదలు పట్టినట్టు ఉన్నది. ప్రభుత్వం స్పందించి వెంటనే మాకు ఈ కాలువలు, ఈ డ్రైనేజీ ఇవన్నీ చేస్తారని మనం చేస్తున్నాం. పరిష్కారం చేస్తున్నాము. కావున మాకు రోడ్ల సమస్యలు చాలా ఉన్నాయి. ఎటన్నా ఆడవాళ్ళము వెళ్ళాలంటే ఎక్కడ అనుకూలంగా సౌకర్యం లేదు. ఎవరు బండ్లు రమ్మన్నా ఎవరు రారు. మేము అందరి గురించి మా సమస్యలు చెప్పుకుంటున్నాం. మా ఊరి గురించి సమస్యలు చెప్పుకుంటున్నాం. మాకు రోడ్లు సౌకర్యం కావాలి, డ్రైనేజీ సౌకర్యం కావాలి. ముఖ్యంగా మోరి కాలువలు మాకు అది అండర్ గ్రౌండ్ గురించి అడుగుతున్నాము. మోరి కాలువలు లేవు. మళ్ళీ మట్టి రోడ్లు ఉన్నాయి. మాకు సీసీ రోడ్లు కావాలి. మా ఊరు బాగుపడాలంటే మీరు గవర్నమెంట్ వాళ్ళు జర పట్టించుకోవాలి మమ్మల్ని. మీకు అందరికీ మా యొక్క నమస్కారం. ఈరోజు వంగపల్లి గ్రామం నుంచి ప్రభుత్వానికి మరియు అధికారులకు అందరికీ కూడా మా యొక్క చిన్న విన్నపం. ఎందుకంటే మా విలేజ్ చాలా వెనుకబడిన విలేజ్. మేము గతంలో మాకు వరంగల్ జిల్లా ఉండే, జిల్లాలు ఏర్పడినప్పుడు మమ్మల్ని సిద్దిపేటలో కలపడం జరిగింది. మా జిల్లా అనేది వరంగల్ జిల్లాకు ఆ రోజు బార్డరు, ఈరోజు సిద్దిపేట జిల్లాకు కూడా ఈరోజు కూడా బార్డరు. మా జిల్లాకు సంబంధించి రోడ్లు అనేటివి మా ఈ విలేజ్కి సంబంధించిన రోడ్ల ద్వారా 2 జిల్లాలకు రాకపోకలు అనేది కలుస్తూ ఉంటాయి. కాబట్టి మా జిల్లాకు ఉన్నటువంటి ఈ మా విలేజ్లో చివరి విలేజ్లో 2 జిల్లాలను కలుపుతున్నప్పుడు అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల మా ప్రభుత్వానికి మేము చాలాసార్లు ఇలాంటి సంఘటనలు మాకు రోడ్ల ద్వారా చిన్న సమస్యలు ఇవన్నీ వస్తున్నాయని చెప్పేసి మేము ప్రభుత్వానికి చాలాసార్లు మంత్రి దగ్గరికి ఒక చిన్న అంటే మాకు లీడర్లు వస్తుంటారు పోతుంటారు ఓట్లేయమని, కానీ ఏ ప్రభుత్వాలు కూడా మాకు ఎలాంటి న్యాయం అనేది చేయలేదు. మేము దీన్ని దృష్టిలో ఉంచుకొని మా సొంత డబ్బులతోని గౌరవ మంత్రివర్యుల దగ్గరికే స్వయంగా మేము సొంత డబ్బులు పెట్టుకొని 10 సార్లు పోయి మేము లేఖలు ఇచ్చి మేము అందరం వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఈరోజు మాకు ఒక కొంత వంగపల్లి నుంచి రేబర్తి నుంచి వెళ్ళి
వంగపల్లి నుంచి ఇది అమ్మపురంకు మాకు ఒక కొంచెం రోడ్డు అయింది, అది కూడా పూర్తి స్థాయిలో కాలేదు. మాకు ఈరోజు కనుక మాకు ఒక గట్టి వర్షం ఒకటే రోజు గట్టి వర్షం పడితే మా ఊరికనే రాకపోకలు కాదుగా హెలికాప్టర్ మీద రావాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే చుట్టూ వాగులు ఉన్నటువంటి ఈ వంగపల్లి మాకు ఎలాంటి రాకపోకలు అనేవి మొత్తం నిలిచిపోయేటటువంటి పరిస్థితి ఉంది. మేము యువకులం కూడా మేము ఏ ప్రభుత్వానికైనా సరే అధికారులకైనా మేము విన్నవించుకొని 10 సార్లు మన మంత్రివర్యుల దగ్గరికి పోతే ఈ మాత్రం జరిగింది. మాకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒక 900 ఓట్ బ్యాంక్ ఉంది. మా ఓట్లతోనే పని ఉంది, కానీ మా గ్రామ అభివృద్ధితో వాళ్ళకు పని లేకపోయింది ఈరోజు. ఎందుకంటే మేము కూడా వారిని దయచేసి మేము రిక్వెస్ట్ఫుల్గా అడుగుతున్నాము, మాకు రోడ్లు కావాలి. మేము కూడా ఇక్కడ చదువుకున్న యువత ఉన్నాము, మాకు ఇక్కడి నుంచి బస్సు సౌకర్యాలు కూడా సరిగా లేవు. మేము ఇక్కడి నుంచి చేర్యాలే పోవాలన్నా, ఇక్కడి నుంచి జనగాం పోవాలన్నా మాకు వచ్చేది ఒక బస్సు వస్తుందండి. ఆ ఒక్క బస్సు మేము ఎక్కి జనగాం పోతే మాకు పోయేసరికి 12 అవుతుంది. మా కాలేజీలు బంద్ చేసేది 2కి బంద్ చేస్తారు. 2 గంటల కోసం మేము చదువుకోలేక కూడా ఇక్కడి నుంచి విద్యార్థులు చదువు బానేసి చాలామంది కూడా బాయిల దగ్గర పోయాల్సిన పరిస్థితి అనేది ఈరోజు నెలకొంది. దయచేసి మేము ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, మా కాలువలు వ్యవసాయ భూములు మాకు ఉన్నాయండి, యోగ్యమైన వ్యవసాయ భూములు ఉన్నాయి, మంచి నేలలు ఉన్నాయి మా దగ్గర. మాకు ఇక్కడ చెరువులు లేవని కూడా కాదు, మాకు ఒక 3 చెరువులు ఉన్నాయండి. మాకు కాలువల ద్వారా మాకు ఈ చెరువులకు నీళ్లు ఇప్పుడు కూడా సరఫరా కనుక చేస్తే మేము మంచిగా నాణ్యమైనటువంటి వ్యవసాయం చేసుకొని, సాగు భూములు ఉన్నాయి కాబట్టి వ్యవసాయం కూడా చేసుకొని మేము మా గ్రామ అభివృద్ధికి తోడ్పాడుతూ మరి ఈ యొక్క ప్రతి విషయంలో కూడా మీకు అధికారులు కూడా మేము అధికారులకు కూడా అండదండగా ఉండి మేము నల్ల పన్నులు, ఇంటి పన్నులు ఇవి కూడా మా విలేజ్ నుంచి వెళ్ళి పెండింగ్ లేకుండా మేము ప్రతిదీ కూడా చేస్తున్నాం. మా చిన్న విలేజ్ అయినప్పటికీ కూడా మేము గతంలో సర్పంచ్ని కూడా నామినేటెడ్గా ఎన్నుకొని మేము ఒక ఆదర్శంగా నిలిచాము. ఆ రోజు జిల్లాలోనే ఆదర్శంగా నిలిచాము. అలాంటి దానికి సంబంధించిన కానీ పూర్తి స్థాయిలో ఫండ్స్ రాక కూడా ఎందుకంటే అభివృద్ధికి నోచుకొని విలేజ్ కాబట్టి ఆ రోజు అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ఆ ఫండ్స్ ద్వారా నన్ను అభివృద్ధి చెందుతుంది అని ఆ రోజు కూడా ఎన్నుకుంటే ఆ రోజు కూడా మాకు అన్యాయమే జరిగింది. దయచేసి అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఒకసారి మీరు ఆలోచించి ఒకసారి మీ అధికారులతోని జిల్లా కలెక్టర్ గారు మీకు దయచేసి మీరు కూడా ఒక 2 జిల్లాలను కలుపుతున్నటువంటి ద్వారా ఈ ఒక విలేజ్ కాబట్టి గ్రామం కాబట్టి మీరు కూడా స్వయంగా ఒకసారి వచ్చి చూడండి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూడండి. మీరు ఒక రోడ్డు శాంక్షన్ అయింది, గౌరవ మంత్రివర్యుల వారి ద్వారా మాకు ఒక రోడ్డు అనేది శాంక్షన్ అయింది. వారికి నిజంగా మేము చాలా రుణపడి ఉన్నాము ఆ విషయంలో. కానీ వేసిన రోడ్డులో కూడా నాణ్యత లేదు. ఈరోజు పోతుంటే కూడా ఆ రోడ్లో కూడా నాణ్యత లేదు. ఇక్కడ మేము ఒక గట్టి వర్షం పడితే మాకు రాకపోకలు కూడా బంద్, దాన్ని కూడా ఒకసారి దృష్టిలో ఉంచుకొని ఇక్కడ మాకు వంగపల్లిని రేబర్తి నుంచి వంగపల్లి నుంచి వెళ్ళి అమ్మపురం, మళ్ళీ ఇటు వల్లంపట్ల నుంచి వెళ్ళి వంగపల్లి, మాకు ఒక ఆమ్లెట్ విలేజ్ అనేది ఒక ఉప్పరోనిగడ్డ ఉంది. ఉప్పరోనిగడ్డలో దాదాపు ఒక 150 గడపలు ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి ఇక్కడి నుంచి అది ఇదే గ్రామ పంచాయతీ. వారు ఇక్కడికి రావాలంటే చదువుకోవడానికి ఇక్కడ రావాలంటే కూడా పిల్లలు అంటే అదే విలేజ్లో చదువుకునే విద్యార్థులు కూడా రావాలంటే రాలేకపోతున్నారంటే ఆ రోడ్డు అనేది అంత అధ్వానమైన పరిస్థితిలో ఉంది. ఒక్కరోజు వర్షం పడ్డదంటే కనీసం ఒక రోజు వర్షం పడితే ఒక 15 రోజులు ఆ రోడ్డు నుంచి పోవడానికి ఆస్కారం లేదు. పిల్లలు కూడా చాలామంది పిల్లలు ఆ బురద బట్టలతో కింద పడి బురద అంటిన బట్టలతో స్కూల్కు రాలేక మళ్ళీ వాళ్ళు మారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దయచేసి అధికారులు కూడా అందరికీ దండం పెట్టి చెప్తున్నాము, మా విలేజ్ దృష్టి ఒకసారి మీరు ఆలోచన చేసి మాకు రోడ్లు కానీ తర్వాత మాకు సంబంధించినటువంటి ఈ కాలువలు కానీ ఈ బస్సు సౌకర్యాలు కానీ ఇవన్నీ పెంచి మా యొక్క గ్రామ అభివృద్ధికి పాల్పడాలని అందరి గౌరవ అధికారులను కోరడం జరుగుతుంది. ఏ విలేజ్ పోవాలన్నా రోడ్లు సరిగా లేవు. వర్షాలు పడ్డాయంటే ఊర్లోకి వెళ్ళి బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. చుట్టాలు రావాలన్నా ఏదైనా మంచి చెట్లు పోవాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ముఖ్యంగా రోడ్లు కావాలి. రోడ్ల కోసమే రేపు జరిగే ఎలక్షన్లను కూడా బహిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎంపీఆర్సీ ఎలక్షన్ కానీ, జెడ్పీటీసీ ఎలక్షన్ కానీ, సర్పంచ్ ఎలక్షన్లు కూడా బహిష్కరించాలనే నిర్ణయంతో మేము ముందుకు పోతాము. రేపు ఇక్కడనే కాదు, మండల్ లెవెల్లో హైవే రోడ్ల మీద కూడా ధర్నాలు చేయడానికి మేము అందరం పూనుకున్నాం. ఇప్పుడు ఇన్ని రోజులు ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి కానీ మా రోడ్లు అయితే మారతలేవు. వేరే విలేజ్లో పోవాలన్నా లోడ్లు వేసుకొని పోయే లోడ్లు కూడా ఇక్కడ స్టక్అప్ అయి పడిపోయిన దినాలు ఉన్నాయి. కాబట్టి మాకు ఇది మద్దూరు మండలం వంగపల్లి గ్రామం పరిస్థితి. అసలు ఇంతవరకు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతుంది. ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పడి 30-40 సంవత్సరాలకు పైగా అవుతుంది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధికి నోచుకొని అసలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది వంగపల్లి విలేజ్ అని చెప్పొచ్చు.
ఈ మద్దూరు మండలంలో ఈ వంగపల్లి విలేజ్ చాలా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ఇక్కడ అసలు వర్షం పడితే మాత్రం జలదిగ్బంధంలో ఉండిపోతుంది ఈ గ్రామం. ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. ఇటు రేపర్తికి వెళ్ళలేని పరిస్థితి, ఇటు అమ్మపురం వెళ్ళలేని పరిస్థితి. అసలు బయటకు వెళ్ళి కూరగాయలు కానీ నిత్యావసర సరుకులు కూడా తెచ్చుకోలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో ఈ గ్రామస్తులు ఉన్నారు. ఇప్పటికే అసలు దాదాపు 5-6 మంది సర్పంచులు మారినా కానీ అభివృద్ధి మాత్రం అంతంత మాత్రమే ఉంది. అధికారులకు అసలు అధికారుల నిర్లక్ష్యమా, పాలకుల నిర్లక్ష్యమా, సర్పంచ్ల అసమర్థత అనేది కూడా అర్థమవుతుంది ఇక్కడ. అది ఏది ఏమైనప్పటికీ ఈ గ్రామస్తులు దాదాపు రాబోయే రోజుల్లో సర్పంచ్ ఎన్నికలు కానీ, జడ్పీటీసీ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ ఎన్నికలు కానీ బహిష్కరించే మార్గంలో ఈ ప్రజలంతా మూకుమ్మడిగా నిర్ణయం తీసుకున్నారని చెప్పొచ్చు. అదేవిధంగా ఏది ఏమైనా కానీ అధికారులు వచ్చి ఇక్కడ గ్రామస్తులకు హామీలు ఇస్తేనే, అధికారులు కానీ, నాయకులు కానీ, మంత్రులు కానీ, ఇతరత్ర ఎవరు వచ్చినా కానీ వీళ్ళకు హామీలు ఇస్తేనే ఇక్కడ గ్రామంలో ఎన్నికలు జరిపే పరిస్థితి కనబడుతుంది. మరి గ్రామస్తులు ఏ అభివృద్ధికి నోచుకోలేదు. ఇప్పటికైనా ఏదైనా ఆపద పడితే అసలు అయినా కానీ ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా సరిలేదు. ఒకే బస్సు వస్తుంది మా ఊరికి. ఇంతవరకు ఆర్టీసీ బస్సు రానే రాదని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి ఇటు నుంచి జనగామ కాలేజీకి వెళ్ళాలన్నా కానీ, చేర్యాలకు కానీ, జనగామ కానీ కాలేజీకి వెళ్ళాలన్నా విద్యార్థులు చాలా అవస్థలు పడుతున్నారు. మరి బస్సు వచ్చేది 12 గంటలకు, క్లాస్ అనేది 2 గంటలకు అని చెప్పేసి 2 గంటల వరకే క్లాస్ ఉంటాయని చెప్పేసి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో అధికారులు సమన్వయం తీసుకొని నాయకులతో కలిసి ఈ యొక్క గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి గ్రామస్తులు ముక్త కట్టడంతో కోరుతున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ గ్రామ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, అభివృద్ధికి నోచుకునేనా లేదా అని చెప్పేసి వేచి చూద్దాం. కెమెరా పర్సన్ ప్రసాద్తో శ్రీనివాస్, JNTV జనగాం. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ JNTV తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.